మహాభారత కాలం నాటి ఆహ్, యుద్ధనీతి. ఏది అప్పట్లో గోగ్రహణం అంటే పాండవుల యొక్క అజ్ఞాతవాసాన్ని బయట పెట్టించడం కోసం కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి పాండురాజుకి సంబంధించినటువంటి గోవుల్ని తరలించుకుపోతూ ఉన్నటువంటి సందర్భంలో "ఇక మన అజ్ఞాతవాసం ముగిసింది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎళ్లి నువ్వు దాడి చెయ్యి" అని చెప్పేసేసి ధర్మరాజు ఆహ్, ఎవరిని అర్జునుడిని వీళ్ళందరికీ చెప్పినటువంటి సందర్భం ఒక ఎత్తు. అప్పుడు సొంత సోదరుల్నే అటాక్ చేయమని చెప్తాడు. ఎందుకంటే మనం ఎవరి కోసం ఉన్నాం? విరాట్ రాజు కోసం ఉన్నాం కాబట్టి ఆయనకి మనం విధేయంగా ఉండాలి. అదే సందర్భంలో అంతకుముందు అడవుల్లో వీళ్ళున్నప్పుడు వీళ్ళని ఎక్కిరించడం కోసం కర్ణుడు వీళ్ళందరూ కలిసి విలాసాలతో వీళ్ళుండేటటువంటి ఏరియాకి దగ్గరలో ఓ చెరువు దగ్గరన విలాస వినోదాలు చేస్తూ ఉంటారు. ఆ చెరువు గంధర్వరాజుది. మీరు ఈ చెరువు వదిలిపోండి, వేరే చెరువు చూసుకోండి అంటే భూమండలం మొత్తానికి రాజు దుర్యోధనుడు, ఆడేవాడు గంధర్వరాజు కుదరదని చెప్పేసేసి చెప్తే వీళ్ళని బంధిస్తారు గంధర్వులు. ఆ గంధర్వులు బంధించినప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళ భార్యలెళ్ళి ధర్మరాజుని శరణు కోరతారు. అప్పుడు ధర్మరాజు వెళ్ళి భీముణ్ణి వాళ్ళ సంగతి తేల్చి విడిపించుకురా అంటాడు. అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారు కదా, మనం ఎందుకు అన్నయ్య వదిలేయచ్చు కదా అంటాడు. అప్పుడు ఏమని చెప్తాడు, బయట వాళ్ళప్పుడు మనం కురువంశం, మనందరం కూడా పాండవులు కౌరవులు కలిపి 105 మంది. మనలో మనం కొట్టుకునేటప్పుడు కౌరవ పాండవులు అప్పుడు 105 డిఫరెంట్ అని చెప్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కుర్దిస్తాన్ కోరుతూ కొమైనీ మీద వ్యతిరేక ఉద్యమాలు, దాడులు, తీవ్రవాద సంస్థలాగా మన లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్ లాగా కుర్దిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. అట్లాగే కుర్దిస్తాన్ పోరాట సంస్థలు కూడా ఉన్నాయి చట్టబద్ధంగా చేసేటటువంటి. ఇప్పుడు కుర్తు సైన్యం తరపున ఈ తీవ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినేమో ట్రంప్ని అభ్యర్థించారు. అయ్యా మీరు మాకు ఆయుధాలు ఇస్తే మేము ఇరాన్ సంగతి తెరుస్తాం, గ్రౌండ్ లెవెల్ అటాక్ చేయకుండా మీరు విజయం సాధించినట్టు కాదని. ఇదే సందర్భంలో వాళ్ళకి మద్దతు ఉండేటటువంటి ప్రజల్లో తక్కువ. ప్రజల్లో మద్దతు ఉండేటటువంటి కుర్దిస్తాన్ నాయకుడిని పిలిచి పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు చర్చలు జరిపి అమెరికా యుద్ధం చేస్తుంది కాబట్టి మన ఇద్దరం కలవాలి ఇక్కడ అని చెప్తే, మనందరం ఇరాన్ ప్రజలు, ఇక్కడ కుర్దులు వేరు ఇది వేరు కాదు, అదే వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇద్దరం చూసుకుందాం అని చెప్తే అంగీకరించారు కుర్దుల నేత. తద్వారా అమెరికాకి రివర్స్ గేమ్ నడపగలిగింది ఇరాన్.